భారతదేశంకి ఇప్పుడు భారతీయులకి ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా బతికేయగలరు మనోళ్ళు. అమెరికాలోని టోటల్‌గా 193 దేశాలు బతికేస్తున్నారు మనోళ్ళు. ఇంకా బచ్చా దేశాలైనా సరే బతికేస్తుంటారు. కాబట్టి ఇప్పుడు మన వాళ్ళకొక మంచి ఆఫర్. రష్యాలో యుద్ధం కారణంగా అనేక మంది చనిపోయారు. వాళ్ళకి ఉద్యోగోపాధికి మనుషులు గావాలి. అలాగే ఈవెన్ అక్కడ పెళ్లిళ్లు చేసుకోవడానికి అమ్మాయిలకి పిల్లల్ని కనడానికి కూడా మనుషులు గావాలి. ఆ విధంగా మనోళ్ళకి బోలెడు ఆపర్చునిటీస్ ఉన్నాయి రష్యాలో. అలాగే ఉక్రెయిన్‌లో సేమ్ పరిస్థితి. వాళ్ళు అనేక మంది చనిపోయారు. అక్కడ ఉపాధి అవకాశాలు. ఈ యుద్ధం ఆగిపోతే గనక వాళ్ళు గూడా పిలుస్తారు మనల్ని. అది ఒక ఆపర్చునిటీ ఉంది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ఇప్పుడు వాళ్ళకి ఈ తరచూ జరుగుతున్న యుద్ధాల కారణంగా ఎంతమంది చనిపోయారో బయటికి చెప్పరు గానీ, వేలాది మందే చనిపోయారు. పాపులేషన్ తగ్గిపోయింది. యూదుల జాతి తగ్గిపోతోంది. తగ్గిపోతే వాళ్ళ జీవితాలు తలకిందులవుతాయి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు కోరుకుంటున్నారు. 10,000,000 ఇండియన్స్ కావాలట. వాళ్ళు రెడీ అట ఉద్యోగాలివ్వడానికి. 10,000,000 10,00,000 మందిని. అంటే దగ్గర దగ్గరగా ఇజ్రాయెల్ పాపులేషన్‌లో సగం మంది ఇండియన్స్ కావాలి మాకు. నో ప్రాబ్లమ్ ఇండియన్స్ మీద మాకున్నటువంటి నమ్మకం అది. మేము అవకాశాలు ఇస్తామంటున్నాడు నెతన్యాహు. రాబోయేటటువంటి రోజుల అవసరాల రీత్యా.